న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరో ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 7 ఎయిర్పోర్టుల్ని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపగా, అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని విమానాశ్రయాలకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడ భూమి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు మొదలయ్యాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో జిల్లాలోని కౌరుగుంటలో భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులతో మాట్లాడి నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందేలా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం 30 కోట్లు విడుదల చేసింది. భూ సమస్యల పరిష్కారం కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు. కౌరుగుంటలో విమానాశ్రయం కోసం భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. సర్వే నంబర్లు 334, 335లో 302 ఎకరాలను సేకరించాలని అనుకున్నారు. ఇప్పటి వరకు 215.20 ఎకరాలను సేకరించి లబ్ధిదారులకు పరిహారం ఇచ్చారు. కానీ వారసత్వ సమస్యల వల్ల 65 మంది రైతులకు సంబంధించిన 87.65 ఎకరాలకు పరిహారం ఆగిపోయింది. దీనికి సంబంధించి 11.39 కోట్ల పరిహారం అందుబాటులో ఉంది. అధికారులు ఇప్పటికే గ్రామసభలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే విమానాశ్రయ నిర్మాణాన్ని కందుకూరుకు తరలిస్తారని ప్రచారం జరగడంతో రైతులు నిరాశ చెందారు. తమ భూములు పనికిరాకుండా పోయాయి అనుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక దగదర్తిలో విమానాశ్రయం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన అధికారులు జిల్లాకు వచ్చి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ముఖ్యంగా భూసేకరణ సమస్యలపై దృష్టి పెట్టారు. కౌరుగుంటలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తహసీల్దారు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. రైతుల కోసం ప్రభుత్వం మొదటి విడతగా 30 కోట్లు విడుదల చేసింది. ఈ దగదర్తి ఎయిర్పోర్టును మొత్తం 1379 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు 669 ఎకరాలు ఇప్పటికే సేకరించగా, మరో 710 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ కామెంట్ మాకు పంపండి.